కలలో ఒడయండొక్కరుడ కుమారు కలలో ఉద్యత్కృపామూర్తి అయి. వీరి వర్ణన జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కనిపించిన వాడు ఎవరో తెలుస్తుంది. ఒడలందెల్ల విభూతి పూత, ఒళ్ళంతా విభూతి పూసుకున్నట్ట. ఎవరండి శివుడు కాకపోతే? పులితోలొడ్డాణము, వడ్డాణంలాగా ఈ నడుము భాగంలో పులితోలు చుట్టుకున్నట్ట. అది శివుడు కట్టుకునే చర్మమేగా. అల్లాడుకెం జడలు, ఎర్రటి జడలు ఇలా వేలాడుతున్నాయట. అది శివుడు యొక్క లక్షణమే. ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబులు, ఇది తెలుసుకోవలసిన మాట. ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఆత్మ ఏక విచార నిశ్చల దృక్ అబ్జాతంబులు. దృగబ్జాతంబులు అంటే చూపులు అనే పద్మాలు. అవి నిశ్చలంగా ఉన్నాయి. ఎందులో నిశ్చలంగా ఉన్నాయి? ఆత్మైక విచార.